సో ప్రీవియస్ క్లాస్ లాస్ట్ క్లాస్ కనుక మీరు చూసినట్టయితే మనం బుక్ నెంబర్ 3లో ఉన్నాము. ఇందులో సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి. సబ్జెక్ట్ అంటే కర్త అని, వర్బ్ అంటే క్రియ అని, ఆబ్జెక్ట్ అంటే కర్మ అని. ఈ విషయాలు నిన్న తెలుసుకున్నాం జరిగింది లైట్గా. బుక్ చూపిస్తూ చెప్పాను కాబట్టి మీరు కూడా బుక్ను ఫాలో అప్ అయితే బాగుంటుంది. ఓకే, సో ఇకపోతే ఈరోజు మనం ఈ పుస్తకంలో నిన్నటి క్లాస్లో అయితే కనుక 1 2 3 4 5 6 7 ఈ 7 8 వరకు 9 వరకు చెప్పుకోవడం జరిగింది. క్రియ అంటే ఏమి అంతవరకు చూసాం. ఏమైనా దీనిలలో డౌట్స్ ఉన్నాయా అండి? ఎవరైనా డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పొచ్చు. అక్షరాలు అంటే ఏమి, అక్షరమాల అంటే ఏమి, అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలను 4 విధాలుగా ఎలా విభజించారు, ప్రింట్ క్యాపిటల్ లెటర్స్, ప్రింట్ స్మాల్ లెటర్స్, స్క్రిప్ట్ క్యాపిటల్ లెటర్స్, స్క్రిప్ట్ స్మాల్ లెటర్స్ అని ఈ విధంగా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 అక్షరాలు ఉంటాయి. అవి A to Z, అవి 4 రకాలుగా రాస్తామండి. ప్రింట్ క్యాపిటల్ లెటర్స్లో, స్మాల్ లెటర్స్లో, అలాగే స్క్రిప్ట్ క్యాపిటల్ లెటర్స్లో, స్మాల్ లెటర్స్లో 26 అక్షరాలు రాయడం. అలాగే వర్డ్ అంటే ఏమి, పద అక్షరాల కలయికను వర్డ్ అంటారు. గ్రూప్ ఆఫ్ సమ్ లెటర్స్ గివింగ్ సమ్ మీనింగ్, ఇట్ ఈస్ ఎ వర్డ్. సో దానికి ఎగ్జాంపుల్స్ చూసాము. అలాగే సెంటెన్స్, గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ గివింగ్ ఏ కంప్లీట్ మీనింగ్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ అని చెప్తాము. అలాగే ఒక సెంటెన్స్ లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమయ్యా అంటే 3. అవే కర్త, కర్మ, క్రియలు. మరి కర్త అంటే సబ్జెక్ట్ అని, కర్మ అంటే ఆబ్జెక్ట్ అని, క్రియ అంటే వర్బ్ అని ఈ విధంగా చూడడం జరిగింది. అసలు కర్తని ఎలా పట్టుకోవాలి, ఒక వాక్యంలో మనం ఎలా గమనించాలి, వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనము అక్కడ గమనించడం జరిగిందండి. తర్వాత కర్మ అంటే ఏమి, ఆబ్జెక్ట్. అసలు కర్మ అంటే ఆబ్జెక్ట్, అది ఎలా ఉంటుంది, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, నిన్నటి క్లాస్లో వివరంగా చెప్పడం జరిగింది. మరి క్రియ అంటే ఏమి, క్రియ అంటే వర్బ్. మరి వర్బ్ని ఎలా పట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాల గురించి నిన్నటి దాకా చూసాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే, ఎవరైనా సార్ నాకు ఈ డౌట్ ఉంది సార్, నాకు కొంచెం ఇంకా అర్థం కాలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మాట్లాడవచ్చు. ఒక సెకండ్. ఎస్, లెటర్స్ ఫస్ట్ నుంచి వచ్చామన్నమాట. అక్షరమాల, ఏబిసిడీలు, లేదా తెలుగులో అయితే కనుక అచ్చులు, హల్లులు అంటారు. ఇంగ్లీష్లో అయితే ఓవల్స్, కాన్సనెంట్స్ అంటారు. ఓవల్స్ వచ్చేసి 5, కాన్సనెంట్స్ వచ్చేసి Z వరకు, మిగిలినవి అనమాట. దీన్నే మనము తెలుగులో అయితే అచ్చులు అంటారు, ఓవల్స్ అంటే. హల్లులు అంటే కాన్సనెంట్స్ అంటారు. సో అది. ఇకపోతే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బ్రదర్స్, ఎవరైనా కానీ. డౌట్స్ ఏం లేవు అంటే లెట్ us కంటిన్యూ టు ది నెక్స్ట్ పేపర్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ. ఇది మెయిన్ టార్గెట్ ఏంటంటే సబ్జెక్ట్ అర్థమైందా, కర్మ అర్థమైందా, క్రియ అర్థమైందా, పర్వాలేదు సార్ అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం అంతే, ఇంకా వేరేది ఏంలా. ఎస్, టుడే సెకండ్ క్లాస్ అనమాట. ఈరోజు మనం 2వ క్లాస్లో ఉన్నామండి. సో డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం నిన్నటి క్లాస్ చూడండి. ఓకే, సో నిన్నటి క్లాస్ చూస్తేనే ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పే విషయం కానీ అర్థమవుతుంది, మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, ఈరోజు నేను 10th పేపర్కి వెళ్తున్నాను. ఓకే, సో ఈ 10th పేపర్ అంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది బుక్ నంబర్ 3. ఇది మనకు ఈ పుస్తకం మీకు ప్రింటెడ్ రూపకంగా కావాలి సార్ మాకు అంటే 60 బుక్ల ప్యాక్ అండి. ఇది 1500 రూపీస్ అవుతుంది. సో ఎవరైనా మన స్టూడెంట్స్ ఎవరైనా కొనొచ్చు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఈ ప్యాకెట్ అనేది మీకు 60 బుక్లు వస్తాయండి. ఇది 3వ బుక్ లో ఉన్నాం మనము. ఇది 1500 రూపీస్ కాస్ట్. ఇది వేరే వాళ్ళు సార్ కొత్తగా చూస్తున్నాం మేము, కొత్తగా ఇంకా జాయిన్ కూడా కాలేదు మేము అనే వాళ్ళు అయితే కనుక వాళ్ళకి, కొత్త వాళ్ళకైతే 2000 అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మీరు యాప్ లో వచ్చింటారు కాబట్టి, సో యాప్ లో ఆల్రెడీ స్టూడెంట్స్ కాబట్టి మీకు మాత్రం 1500కి లభిస్తుంది. సో ఇది బిజినెస్ వ్యవహారము, ఒక్కసారి చెప్పాను అంతే, సారీ ఫర్ దట్. నెక్స్ట్ ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు ది క్లాస్. సో ఇప్పుడు మనము ఈ 3వ బుక్ లో 10వ పేజీలో ఉన్నాం. మీరు గమనించగలరు, 10వ పేజీలో ఉన్నాం. సరే, ఈ క్రింది వాక్యాలలో కర్త, కర్మ, క్రియలను కనుక్కోండి, విడదీయండి అనేటువంటి ఒక ఆప్షన్ ఉందండి.
ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జామ్ అని అనుకోండి, అంతే, ఒక చిన్న పరీక్ష, అందరికీ ఒక పరీక్ష. ఓకే, నిదానంగా ఒక్కొక్కరు చెప్పండి, అందరూ ఒకేసారి చెప్పకండి, నిదానంగా ఒక్కొక్కరు చెప్పండి. ఎస్, కర్త కర్మ క్రియలను కనుక్కోండి అన్నాడమ్మా. ఇందులో క్లియర్ గా చూస్తూ మీరు ఒక్కొక్కటిగా చెప్పొచ్చు. ఇప్పుడు శరత్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు అని ఉంది. ఓకే, శరత్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు అని ఉంది. దీంట్లో యువతలు చూడకండి, అంత ఇక్కడే కాన్సన్ట్రేషన్ పెట్టండి. శరత్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు అని ఉంది. దీంట్లో కర్త ఎవరమ్మా? ఒకరే చెప్పండి, అన్ని చెప్పేసేయండి. శరత్ కర్త. పని డిగ్రీ పరీక్షలు అనేది కర్మ. రాస్తున్నాడు అనేది క్రియ, పని క్రియ. ఓకే, ఇప్పుడు మీరు వదిలేసేయండి. ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు. సరిత మోహన్ ను తిట్టింది ఏంటి? కర్త. ఇంగ్లీష్ లో చెప్పండి, అలాగే ఇంగ్లీష్ లో కూడా చెప్పండి, సబ్జెక్ట్ అని చెప్పండి, బాగుంటది. కర్త అంటే సబ్జెక్ట్. ఉండండి, అందరు ఇట్లా చెప్తే అది వర్కౌట్ కాదు. అందరు అలా చెప్తే ఎవరికి వర్కౌట్ కాదు. ఒకరే చెప్పండి, కరెక్టా రాంగా అర్థమవుతుంది. సరిత అనేది నేను అడుగుతాను, మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి చాలు. సరిత అనేది ఏమైతుందమ్మా? సబ్జెక్ట్. కర్త అవుతుంది, అవునా? ఫస్ట్ సబ్జెక్ట్ అనట్లేదు, ఇంకా వద్దులే. కర్త తెలుగులో కూడా మనకు నాలెడ్జ్ వస్తుంది అట్లా. సరిత కర్త. మోహన్ ను అని ఉంది, ఏమైతుంది? కర్మ. కర్మ ఆబ్జెక్ట్ అంటాము. తిట్టింది పని, క్రియ, వర్బ్. వెరీ గుడ్. సో అంతే అంతే ఇంకా. ఓకే, రైట్. మా నాన్న ఒక ల్యాప్టాప్ కొన్నాడు అని ఉంది. ఓకే, మా నాన్న అనేది అంతా కూడా ఏమైతుంది? కర్త సబ్జెక్ట్. ఒక ల్యాప్టాప్ అనేది ఏమైతుంది? కర్మ. ఓకే, రైట్. గోపాల్ స్కూల్ ఫీజు చెల్లించాడు. కర్త. నిదానంగా పోదాం ఫస్ట్, నిదానంగా పోదాం, అందరూ ఒకేసారి వద్దు. గోపాల్ అనేది కర్త. స్కూలు ఫీజు కర్మ. చెల్లించాడు అనేది క్రియ, పని క్రియ. అతడు అందంగా ఉన్నాడు. కర్త. అందంగా అనేది కర్మ. ఉన్నాడు అనేది క్రియ. చాలు. ఆమె అనేది సబ్జెక్ట్, కర్త. పెద్దలను అనేది కర్మ. గౌరవిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మా స్నేహితులు నన్ను మోసం చేశారని ఉంది. సబ్జెక్ట్ కర్త. నన్ను అనేది నన్ను అనేది కర్మ. మోసం చేశాడు మొత్తం క్రియ. ఇది మోసం చేశాడు అంటేనే క్రియ మొత్తం. మా అమ్మ నాన్ వెజ్ వండింది. నాన్ వెజ్ అనేది కర్మ. వండింది ఉందమ్మా. ఇది గడిబిడి గందరగోళం. ఒక్కొక్కరు చెప్పండి అమ్మా. గడిబిడి అందరు విన్న వాళ్ళకు కూడా అర్థం కాదు అది. 9వది ఎవరో ఒక్కరు చెప్పండి. సార్ అనండి ఫస్ట్. ఎవరో ఒకరు చెప్పండి, సార్ అనండి. సార్ చెప్పమ్మా. ఇంకా మళ్ళీ వేరే ఉండండి. ఒకసారి చెప్పినప్పుడు ఇంక వదిలేసేయండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. సునీల్ లావణ్యను పెళ్లి చేసుకున్నాడు అని ఉంది. లావణ్య చెప్పమ్మా. సునీల్ కర్త. లావణ్యను కర్మ. పెళ్లి చేసుకున్నాడు క్రియ. అయిపోయి అంతే. వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకరే. సార్ నేను మోహన్ ని, సార్ కృష్ణను చెప్పేసుకుంటారా? ఒకసారి ఇంకా ఛాన్స్ చెప్పేసేయండి. సీత కర్త. అవును. అడవికి కర్మ. అంతే. వెళ్ళింది క్రియ. చాలు అంతే. వారు మమ్మల్ని పెళ్లికి ఆహ్వానించారు, ఎవరో ఒకరు. నాగలక్ష్మి సార్. చెప్పి. వారు కర్త, మమ్మల్ని పెళ్లికి కర్మ ఆహ్వానించారు. వెరీ గుడ్. ఆహ్వానించారు ఒక్కటే క్రియ. ఇక్కడ వారు అనేది కర్త, మమ్మల్ని పెళ్లికి రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ రెండు కర్మలు ఉన్నాయి. మమ్మల్ని అనేది పెళ్లికి ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ అంటారమ్మా. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే,
వీళ్ళంతా రేపు తిరుపతికి వెళ్తున్నారు. ఎవరో ఒక్కరు కర్మ. వీళ్ళంతా అనేది కర్త. వేరే వాళ్ళు రాకూడదు ఇంకా. కర్త. కర్త. రేపు తిరుపతికి కర్మ. రేపు తిరుపతికి 2 పదాలు కూడా కర్మనే. అది వెళ్తున్నారు అనేది క్రియ. అది వెరీ గుడ్. ఫైన్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ మేము ఈ రోజు వస్తున్నాము. మేము ఈ రోజు వస్తున్నాము. ఎవరో ఒకరు. మేము మేము కర్త. మేము కర్త. ఈ రోజు కర్మ. ఈ రోజు కర్మ. వస్తున్నాము అనేది క్రియ. క్రియ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి. కమల వాడిని ఇష్టపడింది. కమలా కర్త. చెప్పండి. కమలా కర్త. కర్త. వాడిని కర్మ. ఇష్టపడింది క్రియ. వెరీ గుడ్. చిరంజీవి మా ఊరికి వచ్చాడు. వేరే వాళ్ళు. చిరంజీవి కర్త. జెంట్స్ ఎవరన్నా ఒకరు. ఎవరో ఒకరు. చిరంజీవి కర్త. కర్త. వెరీ గుడ్. మా ఊరికి కర్మ. కర్మ. వచ్చాడు క్రియ. అంతే చాలు. రాజేష్ బొమ్మను గీచాడు అని ఉంది. రాజేష్ కర్త. రాజేష్ బొమ్మను కర్మ. గీచాడు క్రియ. నేను అతడిని కలిశాను అని ఉంది. సార్ చెప్పమ్మా. నేను అనేది కర్త సార్. ఆ క్లారిటీ ఉండాలి ఇంకా. టక్ టక్ రావాలా. నేను కర్త సార్. అతడిని కర్మ. అతడిని కర్మ. కలిశాను క్రియ. ఒకటో నంబరు కర్త, 2వ నంబరు కర్మ, 3వ నంబరు క్రియ. కానీ ఇంగ్లీషు వాక్యాలు వస్తాయి నెక్స్ట్. అక్కడ ఏమైపోయి ఉంటుందంటే ఈ క్రియ అనేది 2వ స్థానంలో కనిపిస్తుంది మీకు. అదే ఇప్పుడు మ్యాజిక్. ఓకేనా. సతీష్ డాక్టర్ ని కలిశాడు అన్నాడు. ఎవరో ఒకరు. సతీష్ డాక్టర్ ని కలిశాడు. సతీష్ కర్త. డాక్టర్ ని కలిశాడు క్రియ. వెరీ గుడ్. అట్లా అది అర్థం చేసుకోవాలమ్మా. మా చెల్లెలు పరీక్షలు పాస్ అయిందంట. మా చెల్లెలి కర్త సార్. పరీక్ష క్రియ సార్. ఉండమ్మా. మా చెల్లెలు సబ్జెక్ట్ అన్నావు, కర్త అన్నావు, బాగుంది. పరీక్షలు అంటే మరి క్రియకి ఎట్లొచ్చా? అందుకనే ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. పరీక్షలు అంటే ఇక్కడ కర్మ. పాస్ అయింది అనేది వర్బ్, క్రియ. పాస్ అయింది అంటే క్రియ. అది. మనము ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము అని ఉంది. మనము అనేది కర్త. ఇంగ్లీష్ అనేది కర్మ. మాట్లాడుతున్నాము అనేది క్రియ. వెరీ గుడ్. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక కర్తలన్నీ 1వ స్థానం, కర్మలన్నీ 2వ స్థానం, 3వ స్థానంలో క్రియలు వస్తున్నాయి. ఇది తెలుగు వర్షన్. ఇది ఏం వర్షన్ ఇది? తెలుగు వర్షన్. తెలుగు ఒకటే కాదమ్మా. తెలుగు ఒకటే కాదు నాన్న. తెలుగు ఒకటే కాదు. తెలుగు అమ్మా తెలుగు ఒకటే కాదు తల్లి. ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కూడా ఇదే సిస్టమ్ ని ఫాలో అవుతాయి. అర్థమైందా? ఇండియన్ లాంగ్వేజెస్ మీరు ఏమన్నా తీసుకోండి. ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కూడా, ఇంకా వేరే ప్రపంచంలో ఉన్న భాషలన్నీ నేను చెప్పాను, కానీ నాకు తెలిసినవి ఇండియన్ లాంగ్వేజెస్ లో ఏవేవి? ముఖ్యంగా హిందీ, తర్వాత నా పక్కన ఉండేవి కన్నడ, మా లాంగ్వేజ్ తెలుగు, తమిళము, మలయాళము. మీరు ఏవన్నా తీసుకోండి అన్న, అవన్నీ కూడా ఈ రేంజ్ మీదే ఇట్లాగే వెళ్తూ ఉంటాయి. కర్తలు, కర్మలు, క్రియల మీదనే వెళ్తుంటాయి. వేరే పిల్లలు ఉంటే కనుక కొంచెం ఆఫ్ చేసుకోండమ్మా. రైట్. సో వేరేస్ ఇన్ ఇంగ్లీష్ సంథింగ్ ఈస్ చేంజ్డ్. ఏమది అంటే ఈ క్రియల స్థానము 2వ స్థానానికి దొబ్బి ఈ కర్మల స్థానము 3వ స్థానంకి మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు అర్థమైందమ్మా అందరికి? ఓకేనా? సో ఇక్కడ కింద మీ పిల్లలు ఉంటే బంద్ చేయండి అమ్మా. ఫస్ట్ బంద్ చేయండి అమ్మా, మాకు చాలా డిస్టర్బెన్స్. అది శిల్ప గారు బంద్ చేయమ్మా. రైట్.
సో మీరు సమాధానాలు చెప్పగలిగితే, సార్ ఇంతవరకు మీరు పైన చూపించిన దాంట్లో నేను సమాధానాలు చెప్పగలుగుతున్నాను, కర్తను కనుక్కోగలుగుతున్నాను, కర్మను కనుక్కోగలుగుతున్నాను, క్రియల గురించి కనుక్కోగలుగుతున్నాను, ఇంకా నాకు పట్టుకోవడం వచ్చేసింది సార్ అంటే ఓకే, మీకు తెలిసినట్టే. ఇంకా కర్త గురించి తెలిసినట్టే, కర్మ గురించి తెలిసినట్టే, క్రియల గురించి తెలిసినట్టే. ఫస్ట్ ఇంగ్లీష్ లో అడుగు పెట్టే వాళ్ళు, సార్ నేను ఇప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అనే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్పుకోవచ్చు. అర్థమైందమ్మా? అద్భుతమైన చిట్కా. ఫస్ట్ ఇది రావాలా విద్యార్థి దశలో, ఇది ముందు ఉండాలా. మీకు మీ నాలెడ్జ్ ఫస్ట్ ఇక్కడ ఉండాలా. ఏమి అసలు డిఫరెన్స్ ఏంటి, తెలుగు ఏమి ఇంగ్లీష్ ఏమి, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ముందుగా తెలియాలమ్మా. ఓకేనా? ఓకేనా? సో 10వ పేజీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి సార్, మాకు డౌట్స్ ఉంది అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే అడగండి. నో డౌట్స్. 10వ పేజీ విషయమే, వేరే విషయం కాదు. 10వ పేజీ వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి, ముందుకు పోయినప్పుడు అడిగే అవకాశం ఉండదు. నో డౌట్స్ సార్. నో డౌట్స్. ఓకే 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 ఉండండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రావాలేమో. సౌండ్ తీసేయండి అమ్మా. ఓకే, నేను స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ పోతున్నా, ఎవరు దిగాలు చెందాల్సిన అవసరమే లేదు. తర్వాత మీకు అవకాశం ఇస్తున్నా, 5 నిమిషాలు అవకాశం తీసుకోండి, డౌట్స్ అడగండి. మళ్ళీ నేర్చుకోలేదు సార్, అర్థం కాలేదు సార్ అనకండి, జీవితంలో అనకూడదు, అది మళ్ళీ అవకాశం రాదు. ఓకే రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు 11th పేజ్. రైటా? ఇంతకు ముందు ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ చూడండి అందరూ జాగ్రత్తగా. ఇంతకు ముందు 10th పేజీలో ఏముందమ్మా? 10th పేజీలో ఏముంది? మనం చూసినప్పుడు ఏముండే? తెలుగులో ఉండే. 10th పేజీలో ఏముండేమా? తెలుగులో ఉండే. ఇప్పుడు దాని యొక్క ట్రాన్స్లేషన్ తీసుకున్నాం మనం. ఏం తీసుకున్నామా? ట్రాన్స్లేషన్ తీసుకొని ఇక్కడ సబ్జెక్ట్ కనుక్కో, వర్బ్ కనుక్కో, ఆబ్జెక్ట్ కనుక్కో అని సేమ్ సెంటెన్సెస్, అక్కడ ఏమి ఇక్కడ ఏమి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోవాలా. ఇప్పుడు చూడమ్మా, బాగిను లేకపోతే సౌండ్ తీసేద్దాంలేండి, మీ సౌండ్ వద్దు, నేనే చెప్పుకుంటూ వస్తాను, ఆ తర్వాత కావాలంటే మీరు చెప్తారు. ఈ వాయిస్ నేను భరించలేను. ఒక్క సెకండ్. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వింటున్నారు అంతే. ఓకే, ఎస్, అందరు మ్యూట్లో ఉన్నారు, నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి మీకు. బాగినండి. ఇంతకు ముందు ఏం చేశామంటే, తెలుగులో శరత్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు అని తెలుగులో ఉండే దాన్ని మీరు సబ్జెక్ట్గా కనుక్కోవడం, ఆబ్జెక్ట్గా కర్తగా కనుక్కోవడం, కర్మగా కనుక్కోవడం, వర్బ్గా కనుక్కోవడం చేశారు. ఇక్కడ ఈ పేజీలో ఏమైపోయిందంటే డైరెక్ట్గా ఇంగ్లీషు రాసిన దాంట్లో సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు కనుక్కోండమ్మా అని చెప్తున్నా. అంతే తేడా, ఇంకేం లేదు. ఇక్కడ మీరు గమనించండి, శరత్ ఈజ్ రైటింగ్ ద డిగ్రీ ఎగ్జామినేషన్స్ అని ఉంది, ఒక వాక్యం ఉంది. శరత్ ఈజ్ రైటింగ్ డిగ్రీ ఎగ్జామ్స్. చూసిన వెంటనే మీరు అర్థం చేసుకోగలరు, శరత్ అంటే సబ్జెక్టు, ఈజ్ రైటింగ్ అనేది వర్బ్, డిగ్రీ ఎగ్జామ్స్ అనేది ఆబ్జెక్ట్. ఇంతకు ముందు ఈజ్ రైటింగ్ అంటే రాస్తున్నాడు అనేది మూలకుండే, 3వ స్థానంలో ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే మధ్యలో వచ్చేసింది, 2వ స్థానానికి వచ్చేసింది. శరత్ ఈజ్ రైటింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్స్. సో ఈ విధంగా మీరు గమనిస్తే కనుక సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు కనుక్కోవడం ఈజీ. ఓకే, సరిత స్కోల్డెడ్ మోహన్ అని ఉంది. సరిత అనేది సబ్జెక్ట్, స్కోల్డెడ్ అనేది వర్బ్, మోహన్ అనేది ఆబ్జెక్ట్. మై ఫాదర్ బాట్ ఏ ల్యాప్టాప్ అని ఉంది. మై ఫాదర్ బాట్ ఏ ల్యాప్టాప్. మై ఫాదర్ అనేది సబ్జెక్ట్, బాట్ అనేది వర్బ్, ల్యాప్టాప్ అనేది ఆబ్జెక్ట్. ఈ విధంగా 1, 2, 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పానమ్మా. మీకు కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తాను, గలాట లేకుండా ఒక్కొక్కరిగా అప్పుడు చెప్తారు చూడండి తెలుగులో, ఆ విధంగా ఒక్కొక్కరు చెప్పండి, చాలు నీట్గా అర్థమైపోద్ది, అందరికీ అర్థమైంది. గోపాల్ పెయిడ్ ద స్కూల్ ఫీజ్ అని ఉంది. ఇప్పుడు మాట్లాడొచ్చు మీరు. గోపాల్ అనేది సబ్జెక్టు, ఒక్కొక్కరు నిదానంగా చెప్పండి అమ్మా. ద స్కూల్ ఫీజ్ అనేది అంతా కూడా ఆబ్జెక్ట్ పార్ట్. ఓకేనా? నేనే ఇంగ్లీష్ లో చదువుతా, మీరు ఊరికే సబ్జెక్ట్ ఎవరు అని చెప్పండి చాలు. ఈజ్ అండ్ సమ్, ఈజ్ అండ్ సమ్ లో సబ్జెక్ట్ ఎవరు? ఈజ్ అనేది వర్బ్, అండ్ సమ్ అనేది ఆబ్జెక్ట్. షీ రెస్పెక్ట్స్ ద ఎల్డర్స్. షీ అనేది సబ్జెక్ట్, రెస్పెక్ట్ అనేది వర్బ్, వర్బ్, ఎల్డర్స్
ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ అవర్ ఫ్రెండ్స్ చీటెడ్ మీ అని ఉంది. అవర్ ఫ్రెండ్స్ అవర్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్ సార్, చీటెడ్ వర్బ్, మీ చీటెడ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్. మీ ఆబ్జెక్ట్. మీ ఆబ్జెక్ట్. అవర్ మదర్ కుక్డ్ నాన్ వెజ్ అని ఉంది. అవర్ మదర్ సబ్జెక్ట్, కుక్డ్ నాన్ వెజ్ అనేది ఆబ్జెక్ట్. నాన్ వెజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్. ఓకే. సునీల్ మ్యారీడ్ లావణ్య అని ఉంది. సునీల్ సబ్జెక్ట్, మ్యారీడ్ వర్బ్, లావణ్య ఆబ్జెక్ట్. సీత వెంట్ టు ది ఫారెస్ట్ అని ఉంది. సీత సబ్జెక్ట్, వెంట్ verb to the the forest forest object. object. They invited to the marriage. దే ఇన్వైటెడ్ టు ద మ్యారేజ్ అని ఉంది. They subject. దే అనేది సబ్జెక్ట్. Invited verb to the marriage object. మ్యారేజ్ అనేది దే ఆబ్జెక్ట్. ఆర్ గోయింగ్ టు తిరుపతి అని ఉంది. They subject. They అనేది Are సబ్జెక్ట్. going are going to Tirupati object. గోయింగ్ టు object. We are coming today అని ఉంది. We subject. We object. We Are subject. coming. Are verb. Are coming. ఆర్ కమింగ్ అనేది అంతా వర్బే అమ్మా. Are coming verb. Today object. టుడే అనేది ఆబ్జెక్ట్. ఓకే. Kamala liked కమలా లైక్డ్ హిమ్. him. Kamala subject. లైక్ Like verb. him Him object. చిరంజీవి కేమ్ టు అవర్ విలేజ్. Chiranjeevi Chiranjeevi subject. subject. Came టు అనేది to our village object. Village object. అనేది ఆబ్జెక్ట్. రాజేష్ డ్రూ ద పిక్చర్. Rajesh రాజేష్ subject. సబ్జెక్ట్, డ్రూ అనేది Verb. The The picture picture object. అనేది ఆబ్జెక్ట్. ఐ మెట్ హిమ్. I I subject. subject. Met verb. Him. Met verb. Him object. సతీష్ కన్సల్టెడ్ ద డాక్టర్. సతీష్ సబ్జెక్ట్, subject. కన్సల్టెడ్ అనేది Consulted verb, verb. ది డాక్టర్ అనేది ఆబ్జెక్ట్. Doctor object. అవర్ సిస్టర్ పాస్ 10th క్లాస్. అవర్ సిస్టర్ Our సబ్జెక్ట్, sister పాస్డ్ అనేది verb, Past 10th verb. class అనేది 10th ఆబ్జెక్ట్. class object. We are speaking English. We సబ్జెక్ట్, ఆర్ are అనేది speaking verb. ఆర్ English స్పీకింగ్ అనేది అంతా వర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అమ్మా. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్. రైట్. ఇప్పుడు అమ్మా దీంట్లో ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగొచ్చు. దీని పరంగా ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అడగొచ్చు. నో డౌట్స్. No doubt, sir. ఉండండి, అయిపోయా. నో డౌట్ అన్నావు, అయిపోయా, క్లియర్. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. 1 నిమిషం టైం తీసుకోండి. Okay. డౌట్స్ ఉంటే అడగండి, లేదు అంటే ముందుకు పోదాం. No doubt, sir. వెరీ గుడ్. సో ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ పేపర్. ఇప్పుడు వచ్చా స్టార్ట్. ఇక్కడ జాగ్రత్తగా అందరు చూడండి అమ్మా. తెలుగుకు మా వేరే మాటలు మాట్లాడద్దండి. సో మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటట్లయితే అది మ్యూట్ చేసేసుకోండి అమ్మా. తెలుగుకు ఇంగ్లీష్కు తేడా ఏంటి? క్వశ్చన్ మార్క్. ఎవరో ఒక్కరు సార్ నాకు తెలుసు సార్, నేను ఇప్పుడు చెప్తాను సార్, ఇదంతా ఇక్కడ చూసే చెప్తాను అనే వాళ్ళు ఉంటే ఆన్ చేసుకొని నాకన్నా మీరు చెప్పండి, ఆ తర్వాత నేను చెప్తా. ఎవరో ఒక్కరు నేను చెప్తా సార్. చెప్పమ్మా. రవి అరటి పండును ఇక్కడ కాదు, తల్లి అమ్మ ఇక్కడ రా ఫస్ట్. తెలుగులో తెలుగుకు ఇంగ్లీష్ కు తేడా ఏంటి? కర్త, కర్మ, క్రియ. నేను సినిమాకు వెళ్ళాను. తెలుగులో ఇది తెలుగు, ఫస్ట్ తెలుగు ఇది. తెలుగు. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో మార్చితే నేను అనేది ఐగానే ఉంది, ఇదేం బాధలే, ఇది ప్రాబ్లం లే. ఇప్పుడు సినిమాకు అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ ఉండింది ఇక్కడికి వెళ్ళింది, 3వ స్థానంకి వెళ్ళింది. వెంట అనేది వెళ్ళాను అనేది తెలుగులో అలా ఉంది, వెంట అనేది 2వ స్థానంకి వచ్చేసింది. సో ఆటోమేటిక్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్బ్ అనేది ఏమ్మా 2వ స్థానంకి వచ్చేసింది, సబ్జెక్ట్ గానే ఉంది, ఆబ్జెక్ట్ మాత్రం 3వ స్థానంకి వెళ్ళిపోయింది. సినిమాకు అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏం సౌండ్ అబ్బా, నేనే చెప్పడం మెయిల్ అనుకుంటున్నా. రైట్.
మళ్ళీ చెప్తున్నాను బాగినండి. మామూలుగా నేను అనేది ఇక్కడే ఉందమ్మా, ఇదేం చేంజ్ కాల. నేను అనేది సబ్జెక్ట్ అక్కడే ఉంది, దాంట్లో ఏం మార్పులే. సినిమాకు అనేది మాత్రము టు సినిమా అయింది, వెళ్ళాను అనేది మాత్రం వెంటగా మారింది. అంటే ఒక క్రియ అనేది రెండవ స్థానంకి వచ్చి కూర్చోయింది, వర్బ్ అనేది రెండవ స్థానంకి వచ్చి కూర్చోయింది. ఈ సినిమాకు అనేది ఆబ్జెక్ట్ స్థానంకి వెళ్ళిపోయింది, మూడో స్థానంకి వెళ్ళిపోయి కూర్చోయింది. సో పై తెలుగు మరియు ఇంగ్లీషు వాక్యాలను గమనించండి, కర్త అలాగే ఉందండి, కర్తకి ఏం ప్రాబ్లం రాలా. క్రియ మరియు కర్మలు మాత్రమే ఇంగ్లీష్ వాక్యంలో మారుతున్నాయి. మరొక ఉదాహరణ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అంటున్నాడు. మళ్ళీ చూడండి అమ్మా, రవి అలాగే ఉన్నాడు. అరటి పండును తింటున్నాడు అని ఉంది. తింటున్నాడు అనేది రెండో స్థానం దొబ్బేశాం, ఈజ్ ఈటింగ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ తింటున్నాడు అనేది యువతల పక్కకు వచ్చింది, అరటి పండు అనేది ఇటు పక్క వెళ్ళిపోయింది, బనానా అనేది. సో ఆటోమేటిక్ రవి ఈజ్ ఈటింగ్ ఏ బనానా అనాలి, కానీ రవి ఏ బనానా ఈటింగ్ అని రాదు. ఐ గోయింగ్ సినిమా అని రాదు, ఐ టు సినిమా గోయింగ్ అని రాదు. ఇప్పుడు అర్థమైందమ్మా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో పై తెలుగు మరియు ఇంగ్లీషు వాక్యాలను గమనించండి, కర్త అలాగే ఉండి క్రియ మరియు కర్మలను మాత్రమే ఇంగ్లీషు వాక్యంలో మారుస్తున్నాయి అంటాడు. అది ఈ క్లారిటీ మీకు వచ్చిందంటే కొంచెం మీకు అర్థమైపోయినట్లు, ఇంగ్లీష్ సినిమా అంటే ఇది, ఓకే తెలుగుకి ఇంగ్లీష్ కి తేడా ఇది ఉంటది అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఓకేనా, రైటా? ఇప్పుడు ఈ పేపర్ లో ఎవరికైనా ఏదైనా సందేహం ఉన్నా, డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఈ డౌట్ ఏదన్నా ఈ పేపర్లో 12వ పేపర్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సార్ నాకు ఈ డౌట్ ఉంది సార్, నాకు అది చెప్పండి అనంటే నేను చెప్తా. అడగకపోతే మీరే మోసగాళ్ళు, గుర్తుపెట్టుకోండి. తెలుగు వాక్యంలో 3వ స్థానంలో ఉన్నట్టుగా ఇంగ్లీష్ వాక్యంలో 2వ స్థానంలోకి వస్తుంది సబ్జెక్ట్. అంతే. కర్మ అనేది ఎప్పుడైనా కానీ 3వ స్థానానికి జంప్ అయిపోతుంది ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు. ఆ క్రియ అనేది వర్బ్ 2వ స్థానం. మనం ఏమన్నా మాట్లాడి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ మాట్లాడతాం అన్నమాట. ఇంగ్లీష్ లో ఉండే విజ్ఞానం అదే. మనం మాట్లాడేటప్పుడు ఐ గో అనాలి, ఐ టు సినిమా గో అనకూడదు. అర్థమైందా? అది సబ్జెక్ట్ వెంటనే వర్బ్ రావాలి. అది ఆ స్ట్రక్చర్, ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. అర్థమైందా? అది మనం చేసే చిన్న తప్పు ఏంటంటే తెలుగులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి పోతాం ఇంగ్లీష్ లో. ఇప్పుడు బట్టర్ ఇంగ్లీష్ ఎట్లయితే చెప్పు, ఇప్పుడు ఐ టు సినిమా గోయింగ్ అంట, మాట్లాడిన నాలెడ్జ్ మీకుంది అంటే వర్డ్స్ తెలుసు నీకు. వర్డ్స్ అంటే ఏమి, వెళ్ళాను అంటే గోయింగ్ అనాలని, సినిమాకు అంటే టు సినిమా అనాలనే నాలెడ్జ్ నీలో వచ్చింది, కానీ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఇది అయిన తర్వాత ఇదే పెట్టాలి, ఇదైన తర్వాత ఇదే పెట్టాలి అనే నాలెడ్జ్ నీకు ఉండదు. అదే తేడా, అంతే, వేరేదేంలే. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళాను అంటే గోయింగ్ వచ్చు కదా సార్ నాకు అంటే అది కాదు, అర్థం కాదు. నీకు పదజాలం ఉండొచ్చు, కానీ ఆ స్ట్రక్చర్ పెట్టేటువంటి విధానం తెలియకపోతే ఇంగ్లీష్ వేస్ట్, బట్టలు ఇంగ్లీష్ అయి కూర్చుంటది. అది ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సెంటెన్స్ ఫార్మేషన్ లో, స్ట్రక్చర్స్ లో ఇది బెస్ట్, ఫస్ట్, అందరికి ఇది మూల సూత్రం అన్నమాట. అది అట్లా ఇంగ్లీష్ భాష మొత్తం దీని మీద రన్నింగ్ అవుతుంది. ఇది రాక, ఇది తెలియక మీరు బాధపడతారు అంతే. ఇంకేమన్నా ఎవరైనా డౌట్ లేదా? క్లియర్? నౌ ఐఎమ్ గోయింగ్ టు 13th పేపర్. అమ్మా చూడండి, చాలా ముఖ్యమైన విషయము అన్నాడు. చాలా ముఖ్యమైన విషయము ఏంటది అంటే, ఏ తెలుగు వాక్యాన్నైనా ఇంగ్లీషు వాక్యాలుగా మార్చేటప్పుడు సబ్జెక్ట్, కర్త, సబ్జెక్ట్ అలాగే ఉంటది, ఎటువంటి తేడా ఉండదు. ఓకేనా? మొదటి స్థానంలోనే ఉంటది. అది కూడా సబ్జెక్ట్ ఎప్పుడైనా ఏ స్థానం అమ్మదింది? మొదటి స్థానం. కర్త ఆబ్జెక్ట్, కర్మ, సారీ కర్త అయిపోయింది. కర్త అంటే సబ్జెక్ట్, కర్మ అంటే ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్ అంటారమ్మా. ఆబ్జెక్ట్, కర్మ, ఆబ్జెక్ట్. తెలుగులో అయితే 2వ స్థానంలో ఉంటది. ఏ స్థానంలో? తెలుగులో 2వ స్థానం ఉండి కర్మ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి 3వ స్థానంలోకి వచ్చి కూర్చుంటది. అదే మాదిరిగా 2వ స్థానం క్రియ ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే 3వ స్థానము, అది ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి 2వ స్థానంకి వచ్చి కూర్చుంటది అంటాడు. ఏమ్మా క్లియరా? ఇది అర్థమైందా, అర్థం కాలేదా? కర్త ఎప్పుడు అలాగే ఉంటదమ్మా, కర్త ఏం చేంజ్ కాదు. కర్మ ఆబ్జెక్ట్ తెలుగులో అయితే 2వ స్థానము, ఇంగ్లీష్ లోకి అయితే 3వ స్థానము. క్రియ తెలుగులో అయితే 3వ స్థానము,
ఇంగ్లీష్ లో అయితే కనుక రెండవ స్థానము అంటాడమ్మా. అది దీని పరంగా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లియరా? బాగా చూడండి, చదవండి, మీరు కూడా చదవండి, ఒకసారి చదవండి, క్లారిటీ వస్తుంది. కర్త సబ్జెక్ట్ అలాగే ఉంటుంది, మొదటి స్థానంలోనే ఉంటుంది, ఎటువంటి మార్పులు ఉండదు. రెండవది కర్మ, తెలుగు వాక్యంలో ఇంగ్లీష్ వాక్యంలో మొదటి స్థానంలో అది తెలుగులో అయితే రెండవ స్థానంలో ఉండే కర్మ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ లో వచ్చేసరికి మూడవ స్థానంకు వెళ్తుంది. ఇది రెండవ బాక్స్. మూడవ బాక్స్ ఏం చెప్తుంది? క్రియా, వర్బ్. క్రియ అనేది వర్బ్, తెలుగులో అయితే మూడవ స్థానము, ఇంగ్లీష్ లో రెండవ స్థానము అంటది. అది ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఇంతవరకు ఇంగ్లీషు వాక్యాలకు బాగినమ్మా. మళ్ళీ ఇక్కడ ఇంతవరకు ఇంగ్లీషు వాక్యాలకు తెలుగు వాక్యాలకు గల ముఖ్యమైన తేడాల గురించి తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నారు ఈ బుక్ లో? ఈ బుక్ లో టోటల్ గా ఈ బుక్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు ముఖ్యంగా తెలుగు వాక్యము ఇంగ్లీష్ వాక్యం అంటున్నాం కదా, ఏముంటాయి తెలుగు వాక్యంలో, ఏముంటాయి ఇంగ్లీష్ వాక్యంలో, ఏముంటాయి? తెలుగులో అయితే అది లెక్క. తెలుగులో అయితే కర్త కర్మ క్రియలు ఉంటాయి, ఇంగ్లీష్ లోకి అయితే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అని వస్తాయి.